హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత కందుకూరి. మనము బారాషాహీద్ దర్గాకి వెళ్తున్నామండి, నెల్లూరు దర్గాకి అనమాట. ఒంగోలు నుంచి బయలుదేరటం జరిగింది. సో కారు అనమాట ట్రావెలింగ్. ఓకే, మనం ఒంగోలు నుంచి బయలుదేరిన తర్వాత మనం నెల్లూరులో దిగుతామండి. దిగేసాం కదా. నెల్లూరులో ఎక్కడ దిగామంటే మేము పెట్రోల్ బంక్ దగ్గర దిగటం జరిగింది. పెట్రోల్ బంక్ దగ్గర నుంచి దిగిన తర్వాత 1 కిలోమీటర్ మటుకు నడవాల్సిన ఉంటుందండి. ఎందుకు ఏంటి అంటే మనకి కార్ కానీ ఏ వెహికల్స్ అనేది అటువైపు వెళ్ళటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కువ మంది జనాలు వచ్చినప్పుడు ఏంటంటే మనకి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కార్లు ఇవన్నీ మనకి అడ్డుకున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సో కార్లు అనేది అన్నీ ఆపేశారనమాట. సో మీరు చూసినట్టు అందరూ నడిచే వాళ్ళే కనిపిస్తారు ఆ రోడ్ మొత్తం కూడా. ఇంకా అలాగే మనకి తిరణాలు కానీ ఏమైనా పండుగలు జరిగినప్పుడు రోడ్ సైడ్ అటువైపు ఇటువైపు అమ్ముకుండే వాళ్ళు కనిపిస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా రోడ్ సైడ్న అటువైపు ఇటువైపు కూడా చాలా వస్తువులు కొత్త అన్నమాట. అలాగే పిల్లలకు కావాల్సిన బొమ్మలు, బుడకలు అంటే అలాంటివన్నీ కూడా అమ్ముతున్నారు. అట్లాగే స్వీట్స్ కూడా అమ్ముతున్నారండి, రకరకాల స్వీట్స్. అవి కూడా మీకు వీడియోలో కనిపించకపోవచ్చు. నేనైతే వీడియో అయితే తీస్తాను. ఇదిగోండి చూస్తారు కదా, ఒక సైడ్ అలా అనమాట, ఇంకొక సైడ్ ఇంకొకలా అనమాట. ఆ విధంగా అయితే వస్తూ ఉన్నది. అసలు ఈ బారాషాహీద్ దర్గాకి మేమైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళటము. అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట, నైట్ టైము అప్పటికప్పుడు అనుకొని అప్పటికప్పుడు వెంటనే బయలుదేరటం జరిగింది. అసలు ఒక ప్లాన్ అనేది ఏం లేదనమాట. అసలు అక్కడ పండుగ ఎలా చేస్తారు ఏంటి, అసలు ఆ విశేషాలు ఏంటనే ప్లానింగ్ కూడా అసలు ఏం చేస్తారనేది కూడా మాకు అసలు ఐడియా కూడా లేదండి. ఐడియా లేకుండానే వెళ్ళాము. సరే, ఐడియా లేకపోయినా పర్లేదు, అక్కడికి వెళ్ళాక ఎవరో ఒకరు మనకి హింట్ ఇస్తారు కాబట్టి సో హింట్ ప్రకారం చేసుకుందామని చెప్పేసి మేమైతే వెళ్ళటం జరిగింది. అక్కడ మీరు చూసినట్టయితే రోడ్ సైడ్న చాలా మటుకు షాప్స్ అయితే ఉన్నాయి. నేను కొన్ని తీసాను, కొన్ని తీయలేదు. చూస్తున్నారు కదా, మా అబ్బాయి అయితే అక్కడ గోల్ చేసి కార్ బొమ్మ అయితే కొనుక్కున్నాడు అనమాట. సో మధ్యలో కూల్ డ్రింక్స్ అనమాట. ఎవరికైనా బాగా దాహం వేస్తే బాగా మేమైతే ఎండలో వచ్చాము. సో కాబట్టి ఆల్రెడీ మాకు దాహం వేస్తుంది. మేమైతే తాగలేదు, ఎందుకంటే చల్లగా ఉంది, మనకి మళ్ళీ బెట్ట జలుబులు చేస్తే ఇబ్బంది అని చెప్పేసి తాగలేదు. మేము ఆల్రెడీ వచ్చేటప్పుడు వాటర్ బాటిల్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట ఇంటి నుంచి. సో ఈ విధంగా మేము 1 కిలోమీటర్ మటుకు నడుచుకుంటూ వెళ్ళాము. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అసలు ఈ రొట్టెల పండుగ ఎలా చేసుకుంటారు ఏంటి అని నాకు అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళాక చెప్తాలే అనుకున్నాము. కానీ మనకు ఎవరైతే అక్కడ కోరికలు తీరిన తర్వాత రొట్టె ఎవరైతే వదులుతారో వాళ్ళ దగ్గర రొట్టెలు తీసుకుంటామంట. అంటే ఏ కోరికైతే కోరుకుంటారో సో అదట కోరికలు తీర్చే రొట్టెల పండుగ. సో నేను అలాగా ఇద్దరి దగ్గర తీసుకోవటం అయితే జరిగిందనమాట. సో ఆ విధంగా నేను 2 రకాల కోరికలకు సంబంధించింది తీసుకోవటం జరిగింది. ఈ విధంగా తీసుకున్నాను అనమాట. సో మనం ఎలా తీసుకున్నాము అనేది నేను వీడియో అయితే పెట్టలేదు, ఎందుకంటే నాకు వీడియో తీసే వాళ్ళు కూడా అవకాశం లేరు కాబట్టి. అందుకని నేను ఓన్లీ వాయిస్ మెసేజే ఇస్తున్నాను. అక్కడ మటుకు వాతావరణం అయితే చాలా రష్గా అయితే ఉంది. అక్కడ మనకి చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు పేరు కూడా స్వర్ణాల చెరువు అని పేరండి. ఆ చెరువు పేరు స్వర్ణాల చెరువులో కోరికలు తీర్చి రొట్టెలు అయితే వదులుతుంటారు. ఎవరికి ఏ కోరిక కావాలో ఆ రొట్టెలు అయితే పట్టుకుంటారండి. సంతాన రొట్టె, ఆరోగ్య రొట్టె, ఉద్యోగ రొట్టె, ఈ విధంగా ఒక్కొక్క స్టాల్స్ లాగా అంటే ఒక్కొక్క బోర్డులు అయితే పెట్టడం జరిగింది. ఎవరు వదిలే వాళ్ళు అటువైపుకి వెళ్ళేసేస్తారనమాట. ఎవరికి ఏ కోరిక కావాలో అటువైపుకి వెళ్తారు. అక్కడ బురద కానీ అలా కూడా ఏమీ లేదు. నీట్గా చక్కగా స్టెప్స్ అయితే కట్టున్నాయి. వీడియో చివరి దాకా చూస్తే మీకైతే అర్థమవుతుంది. అంత క్లీన్గా నీట్గా ఉండటం వల్ల అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా క్లియరెన్స్గా ఉందన్నమాట. వీడియోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంది. మేమైతే వీడియోస్ అయితే తీసుకున్నామండి. వీడియోస్ కూడా మీకు పెడతాను చూడండి. ఇదేనండి దర్గా ఎంట్రన్స్. ఇటువైపు నుంచే వెళ్ళాలి. ఇటువైపు నుంచి వెళ్ళాకనే మనకి చెరువు అనేది కూడా వస్తుందండి. ఇక్కడ ఈ దర్గా దగ్గర అయితే నేనైతే వీడియో అయితే తీయటం కుదరలేదండి, పిల్లల్ని పట్టుకోవటం కుదరలేదు. అందుకని ఇక్కడ మెయిన్ దర్గా దగ్గర అయితే వీడియో అయితే తీయలేదు. ఈసారి ఎప్పుడైనా నేను నెల్లూరు వచ్చినప్పుడు కేవలం ఇక్కడ విషయాలన్నీ క్లారిటీగా కనుక్కొని నేనైతే వీడియో అయితే తీస్తాను. ఎప్పుడు తీస్తానో తెలియదు, మా ఆయనకు కూడా కుదరాలి కాబట్టి తీయటం అయితే జరుగుతుంది. ఎప్పుడు తీస్తాననేది మనకి క్లారిటీ లేదు కాబట్టి క్లియరెన్స్ అయితే చెప్తున్నాను. సో
సో ఈ విధంగా ఉన్నాయండి. లోపలికి మనం ఎంట్రన్స్ 1 కిలోమీటర్ నడిచేసాక లోపలికి వచ్చాక స్టాల్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇక్కడ ఇలాగా ఫుడ్ స్టాల్స్ అనమాట. సో అటువైపుకి లోపలికి వెళ్తే ఇంకా చిన్న చిన్న దర్గాలు ఉన్నాయండి. అటువైపుకు మేము నమస్కారం చేసుకొని రొట్టెల పండుగ చూసుకోవడానికి ఇదిగోండి వచ్చాను. నేను చెప్పాను కదండి ఇక్కడ అంతా చాలా నీట్గా ఉందని. ఇదేనండి స్వర్ణాల చెరువు. ఈ స్వర్ణాల చెరువులోనే వదులుతారండి కోరికలు తీర్చే రొట్టెలు. ఎవరికి ఏ కోరిక కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి ఇస్తారండి ఆ రొట్టెలు. నీళ్ళల్లో మునగమంటారండి. మునిగి తర్వాత అదే పట్టుకొని మునగాలి. మునిగిన తర్వాత మనం ఆ రొట్టెలు తీసుకొని తినాలండి. 2 రొట్టెలు కొంచెం బెల్లం అనేది పెడతారండి నోరు తీపి చేసుకోవడానికి. సో ఈ విధంగా ఇక్కడైతే కోరికలు అయితే నెరవేరుతున్నాయని అన్నారు. నాకు ఇచ్చిన ఆవిడైతే 3 నెలలకే కోరిక నెరవేరిందని చెప్పారండి ఇక్కడ. అందుకని చెప్పి నేను ఆవిడ దగ్గర అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసారు కదా చాలా రష్గా అయితే ఉంది. సో ఇంత రష్లో కూడా ఎంతోమంది చాలా నమ్మకంగా అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.